వెల్కమ్ బ్యాక్. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, వాణిజ్య కేంద్రంగా కోల్కతా, ఐటీ హబ్లుగా చెన్నై, బెంగళూరు ఇన్ని నగరాలుంటే కొత్తగా రాబోయే పరిశ్రమలకు హైదరాబాద్ ఒక్కటే ఎందుకు వేదిక కాబోతోంది? మిగతా నగరాల్లో లేనిది హైదరాబాద్ లోనే ఉంది ఏంటి? భాగ్యనగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ సిటీల కన్నా ఎందుకు వైవిధ్యం, ఎందుకు విభిన్నం? ప్రస్తుతానికి హైదరాబాద్ రియల్ బూమ్ ఓ 2 అడుగులు వెనక్కి వేసినా త్వరలోనే మరో 10 అడుగులు ముందుకేయబోతోంది. ప్రపంచంలో ఎన్నో నగరాలు తమ ప్రస్థానాన్ని సముద్ర తీరాన ప్రారంభించాయి. అనతి కాలంలోనే అవి అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నాయి. న్యూయార్క్, సిడ్నీ, సింగపూర్ వంటి విదేశీ నగరాలే కాదు, ముంబై, కోల్కతా, చెన్నై వంటి స్వదేశీ నగరాలు కూడా తీర ప్రాంతంలోనే తమ ప్రస్థానాన్ని ప్రారంభించి దూసుకెళ్లాయి. విదేశాలతో జరిగే వర్తక వాణిజ్యాలకు, ఎగుమతి దిగుమతులకు తీర ప్రాంతం అనువైన ప్రదేశం. కానీ ఇప్పుడంతా ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా రంగాలే ప్రపంచ వ్యాపార వాణిజ్య రంగాల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. అంటే ఈ రంగాలకు అనువైన వాతావరణము, పరిస్థితులు ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలు ఇకపై దూసుకుపోనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పైన పేర్కొన్న 3 రంగాల విస్తరణకు ఆస్కారం తక్కువే. 1480 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఢిల్లీలో ఐటీ, ఫార్మా పరిశ్రమలు పెట్టడం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటికే ఈ నగరం చాలా విస్తరించింది. దీనికి తోడు ఢిల్లీలో భూముల రేట్లు కూడా తక్కువేం లేవు. మరోపక్క మిగిలిన ప్రధాన నగరాలకు ఢిల్లీ దూరంగా ఉండడంతో పాటు నివాస ప్రాంతాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు మధ్య దూరం ఎక్కువగా ఉండటం, తీవ్రమైన ట్రాఫిక్ వంటి ప్రతికూలతలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి బహుళజాతి సంస్థలకు ఆటంకంగా కనిపిస్తున్నాయి. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పరిస్థితి వేరు. 1,50,00,000 మందికి ఆధారంగా ఉన్న ముంబై సిటీలో అన్ని ఎక్కువే. వ్యాపారము, వాణిజ్యము, టూరిజంతో పాటు ఇక్కడ నేర సామ్రాజ్యం కూడా ఎక్కువే. ముంబైకి ఒకవైపు సముద్రం ఉండడంతో ఎగుమతులకు ఆస్కారం ఉన్నా నగర విస్తరణకు మాత్రం పెద్దగా అవకాశం లేదు. ఇప్పటికీ ముంబై విస్తీర్ణం 603 చదరపు కిలోమీటర్లే. అంటే కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ పుణే వైపు వెళ్లాల్సిందే తప్ప ముంబైలో కాదు. ఇక ముంబైలో కమర్షియల్ స్పేస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఒక్కో స్క్వేర్ ఫీట్ కి అద్దె లక్షల్లో ఉంటుంది. అందుకే ముంబైలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా రంగాలు పెద్దగా విస్తరించే అవకాశం అంతంత మాత్రమే. ముంబైతో పాటు తూర్పు తీరంలో ఉన్న మరో మహానగరం కోల్కతా పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కోల్కతా 1 కోటి మందికి పైగా ఉపాధినిస్తూ ఉన్న ఈ సిటీ చుట్టూరా పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ ఒత్తిళ్లతో పాటు వాతావరణ ఇబ్బందులు ఎక్కువే. ఇక్కడ గాలిలో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండటం వస్త్ర పరిశ్రమకు అనువుగా ఉంటుంది తప్ప మిగిలిన ఫార్మా, ఐటీ రంగాలకు ఇది ఇబ్బందికర వాతావరణమే. దీనికి తోడు కమర్షియల్ స్పేస్ కూడా అందుబాటు ధరలో లేదు. ఇక ఇదే తీరంలో ఉన్న చెన్నై నగరానికి ఇలాంటి పరిస్థితే. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీకి అక్కడి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో తొలినాళ్లలో బాగా విస్తరించినా ఇప్పుడు ఆ వేగం మందగించింది. 1971 నుంచి చూస్తే ప్రతి 10 ఏళ్లలో చెన్నై నగరానికి పెరిగే వలసల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు ఈ నగరాలన్నీ తీర ప్రాంతాన ఉండడంతో ఇక్కడ ఒక్కపోత తారాస్థాయిలో ఉంటుంది. ఇది విదేశీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే వ్యవహారం. పైగా ఇలాంటి వాతావరణం ఫార్మా కంపెనీలకు కూడా అననుకూలమే. అందుకే దాదాపుగా ఐటీయేతర కంపెనీలన్నీ సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండే నగరాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతాయి. అలా మన దేశంలో అనుకూలంగా ఉన్న నగరాలు బెంగళూరు, హైదరాబాదులు రెండే. ఇక్కడ వాతావరణం డ్రై వాతావరణం ఉండటం వల్ల ఇది పర్టికులర్లీ ఫార్మా ఇండస్ట్రీకి చాలా అనువైనటువంటిది. ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో ఆ ప్రాసెసింగ్లో ఆ మాయిశ్చర్ ఇది ఫార్మా ప్రోడక్ట్స్ని తయారు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డ్రై వాతావరణాన్ని అనుకుంటారు. ఇప్పటికే బెంగళూరులో ఐటీ కంపెనీలో స్థాయిలో వేళ్లునుకుపోయాయి. దీనికి తోడు ఇక్కడ రియల్ బూమ్ కూడా చుక్కల్ని దాటిపోయింది. బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడమే గగనం. ఒక చిన్న కమర్షియల్ స్పేస్ లో ఆఫీస్ పెట్టాలంటే అక్కడి అద్దెలు వాచిపోతాయి. వీటికి తోడు నగరం చుట్టుపక్కలకు విస్తరించడం కూడా మందగించింది. మరోపక్క నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్య కూడా బెంగళూరు నగర వాసుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశమే. ఈ అన్ని అంశాల్లోనూ హైదరాబాద్ ఒక్కటే ఐటీ, ఫార్మా, రియల్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న నగరం. విభజనతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మారి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ లో ఉన్న మౌలిక వసతులు కించిత్ కూడా మారలేదు. నగరం చుట్టూ విస్తరించడానికి ఎంతో అవకాశం ఉంది. హైదరాబాద్ మొదటి నుంచి ఇంటర్నేషనల్ పరంగా చూసినా కూడా హైదరాబాద్ మంచి ప్లేస్ కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది సర్వీస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే గత
4 సంవత్సరాల్లో కూడా మనకు ఇక్కడ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఐటీ ఇంప్రూవ్మెంట్ అయింది. అది డాలర్ ప్రకారంగా ఇంక్రీజ్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, మన మొత్తానికైతే ఐటీ మన దగ్గర మంచి ఇది ఉంది. పైగా సముద్ర మట్టానికి హైదరాబాద్ 542 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో ఇక్కడ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండి ఉక్కపోత ఉండదు. సరిగ్గా ఐటీ కంపెనీలకు ఇలాంటి అనుకూల వాతావరణమే అవసరమవుతుంది. మరోపక్క ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఐటీ సంస్థలు బాగా విస్తరించి ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు చుక్కల్ని దాటిన రియల్ ధరలు, అపార్ట్మెంట్ల ధరలు, కమర్షియల్ స్పేస్ ధరలు విభజన తర్వాత మందగమనంతో బాగా కిందికి దిగొస్తున్నాయి. ఇది కూడా ఐటీ రంగానికి బాగా ఊతమిచ్చే అంశం. అంటే సమీప భవిష్యత్తులో హైదరాబాద్ దూసుకుపోవడం ఖాయమన్నమాట. తరుగుట పెరుగుట కొరకేనా ఏంటా కిటుకు? బ్రేక్ తర్వాత చూద్దాం.